తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకోణం. నేను ప్రసాద్. జూనియర్ సజ్జలపై సుప్రీంకోర్టు సీరియస్. ఇక సర్దుకోవడమేనా? విషయం ఏంటి అంటే, సజ్జల భార్గవరెడ్డి సన్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ హవా ఎలా కొనసాగించారంటే, గత ప్రభుత్వ హయాంలో మామూలుగా కాదు, వీళ్ళకి తిరుగులేదు అన్నట్టుగా చేశారు. అది కాస్త ఏమైంది, బిడిసి మామూలుగా కొట్టల, సాచి గోపల బాల కొట్టింది వైసీపీ వాళ్ళకి. ఆ రకంగా ఈ సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తండ్రి కొడుకులు ఇద్దరూ వ్యవహరించిన తీరు ప్రధానంగా ఏంటి అంటే, ఈ సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా హెడ్గా ఆయనే వ్యవహరించారు. అసలు ఒకసారి ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మినిమం కామన్ సెన్స్తో అన్న ఆలోచించాలి కదా. ఎందుకంటే ఆ పార్టీని ఒంటి చేత్తో నడిపించుకొస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎవరు అవునన్నా కాదన్నా మొండిగా పార్టీ స్థాపించడం కావచ్చు, ప్రజల్లోకి వెళ్తాం కావచ్చు, 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేయటం కావచ్చు. ఆ ఎండనగా వాననగా తిరిగి కష్టపడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. తీరా అధికారం వచ్చిన తర్వాత ఆ అంగు ఆర్భాటాలు పెత్తనాలు చేసింది ఎవరు అంటే సజ్జల అండ్ హిస్ సన్. సో పోనీ సజ్జల రామకృష్ణారెడ్డి అంటే వయసులో పెద్దవాడు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన జర్నలిస్ట్గా సాక్షిలో పలు వార్తాపత్రికల్లో కూడా చేశారు, ఏదైనా మంచి సలహాలు ఇస్తారులే పెట్టుకున్నారు అనుకోవచ్చు. ఆయన కొడుకు ఏం చేస్తాడండి? అసలు ఆ కొడుకు ఎవరికైనా తెలుసా? అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరికి తెలీదు. సరే, వాళ్ళ కొడుకుని కూడా తీసుకొచ్చి నెత్తిలో పెట్టుకున్నారు. సోషల్ మీడియా హెడ్ ఏం చేయాలి? వాళ్ళ పార్టీని ఎలివేట్ చేసుకోవాలి. ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు, సూర్యుడు, తోపు, తురుము అని చెప్పేసి ఏదైనా పోస్టులు పెట్టుకోండి, పరిపాలన సూపర్గా ఉందని రాసుకోండి. కానీ ప్రతిపక్షాల పార్టీల అధ్యక్షుల పైన కావచ్చు, సరే వాళ్ళ గురించి మాట్లాడారంటే పోనీ వేరు. ఏది చంద్రబాబు నాయుడు గారి గురించో, లోకేష్ గారి గురించో, పవన్ కళ్యాణ్ గారి గురించో మాట్లాడారంటే సరే, రాజకీయ పరంగా ప్రత్యర్థులు కాబట్టి అనేక రకాలుగా విమర్శలు చేసుకోవచ్చు. కానీ ఈ సజ్జల భార్గవరెడ్డి నాకు తెలిసి ఓటు హక్కు వచ్చిన తర్వాత ఒకసారి ఓటేసి ఉంటాడు. ఆయనకి ఏం తెలుసు రాజకీయాల గురించి? పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కురికి పెట్టిందంట. ఆ తరహాగా అప్పచెప్పారండి. ఇక చూడాలి ఏ రకంగా వ్యవహరించాడు. ఇప్పుడు ఆయనకి సంబంధించిన వ్యవహారం ఎట్లా ఉంది అంటే, కూటమి ప్రభుత్వ అధికారంలో రాగానే విదేశాలకు పారిపోయాడు. ఏం జరుగుతుంది ఏంటో తెలీదు. ఇప్పుడు తాజాగా ఆయన పైన కేసులు నమోదైనాయి కదా. ఆయన పైన ఒక SC ST కేసు కూడా నమోదైందంట. ఇక దాంతోపాటు ఈ సోషల్ మీడియా పోస్టులు అవి ఇవి అన్నీ నమోదయ్యేసరికి సుప్రీంకోర్టుకి వెళ్ళారండి ముందస్తు బెయిల్ కోసం. సుప్రీంకోర్టు ఇచ్చిందండి డోసు. నాకు తెలిసి ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఆ తరహాలో ఎవరి గురించి మాట్లాడాలి. ఆయనకి ఇచ్చిన డోసు. అసలు బెయిల్ ఇవ్వడం కుదరదు. మీరు ఏదైనా ట్రై చేస్తే ట్రయల్ కోర్టుకు వెళ్ళండి, ట్రయల్ కోర్టుకు వెళ్ళి ప్రయత్నించండి, అది కూడా 14 రోజులు సమయం ఇస్తాం అని చెప్పేసి అంది. అయినా మీరు పెట్టిన పోస్టులు ఎట్లాంటివి ఏంటో అన్నీ మేము గమనించాం. దాన్ని బట్టి మీ మనసు ఎలాంటిది, మీ మనసులో అసలు ఏ ఉద్దేశం ఉంది అని చెప్పేసి అర్థం చేసుకుంది. ఇట్లాంటివి చాలా ప్రమాదకరం సమాజానికి. ఇట్లాంటి వాటికి అసలు బెయిల్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగే అని చెప్పేసి అందంటే, చెప్పగానే చెప్పారు మీకు బెయిల్ రాదు అని చెప్పేసి. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అసలు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవరెడ్డి ఆయనకి ఇచ్చిన దానికి, ఆయన వ్యవహరించిన తీరుకి, కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం అన్నీ ఆయనే అన్నట్టుగా. ఏదో ఒకప్పుడు S కృష్ణారెడ్డి సినిమాలు ఉండేవి, కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం అన్నీ ఆయనే వేసేసుకున్నాడు. ఆయనే చేసేవాళ్ళు లేదు, వేరే విషయం. సో అట్లాగే సజ్జల భార్గవరెడ్డి ఈ సోషల్ మీడియాకి సంబంధించి పోస్టులు ఏమేం పెట్టాలి, ఏమేమి ట్యాగులు పెట్టాలి, అదేం పెట్టాలి, ఇదేం పెట్టాలి మొత్తం తగిలిచ్చాడు. మరి మనం కనుక గమనించినట్లయితే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తులకి ఇవాళ ఉన్న పరిస్థితి ఎట్లా ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి అండి, అలాగే బండి రాఘవ అని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డి PA, ఆయన వీళ్ళందరూ లోపల ఉన్నారు. ఎందుకంటే చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టారని చెప్పేసి. మరి వాళ్ళే అలా ఆ పొజిషన్లో ఉంటే వీటన్నిటికీ మూలకారకులైనటువంటి సజ్జల భార్గవరెడ్డి ఎక్కడ ఉండాలండి? ఇది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు కూడా అదే అంటారు. అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, భార్గవరెడ్డి కావచ్చు, వీళ్ళు చేసిన వ్యవహార శైలి వల్లే
వైసీపీ ఇంత ఘోర ఓటమి మూట కట్టుకుంది, వీళ్ళు కూడా ప్రధాన కారకులేనని చెప్పేసి వైసీపీ వాళ్ళే చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు. అసలు వాళ్ళు అసలు ఏం చేశారండి, వాళ్ళు అసలు ఎవరండి? రెడీమేడ్గా వచ్చి కూర్చొని ఇష్టారీతిగా వ్యవహరించారు, వైసీపీని భ్రష్టు పట్టించారు అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. సో ఆ రకమైన పరిస్థితికి తీసుకెళ్ళింది వీళ్ళు. సో ఇప్పుడు మాకు బెయిల్ కావాలి, నేను నిరపరాధిని అని ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. సరే, ఎవరైనా సరే తప్పులు చేసిన వాళ్ళు అట్లా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ఇది ముమ్మాటికి తప్పే, ఇట్టి పరిస్థితులు క్షమించరాని నేరం ఇది. ఎందుకంటే సభ్య సమాజం సిగ్గుపడేలాగా, తల దించుకునేలాగా వీళ్ళు ఇంట్లో ఉన్న ఆడపడుచుల్ని మహిళల్ని తీసుకొచ్చేసి కించపరిచేలాగా ఆ పోస్టులు పెట్టించడం, వ్యక్తిత్వ హననం. ప్రధానంగా ఏంటి అంటే వ్యక్తిత్వ హననం. మరి వాళ్ళ పార్టీ నాయకుడిని సంబంధించి ఒక చిన్న మాట అంటే కూడా ఏమాత్రం తట్టుకోలేరు. మరి ఒక మాట అనాలి ఎదుటి వాళ్ళని అన్నప్పుడు మనం కూడా పడాలి, ఆ పడే కెపాసిటీ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడాలి. లేదు అన్నప్పుడు మూసు కూర్చొని మన గురించి మనం పొగుడ్చుకోవాలి. అంతేగాని ఎదుటి వాళ్ళని ఇష్టారీతిగా మాట్లాడేస్తాం, కించపరి చేస్తామని చెప్పేసి వ్యవహరిస్తే ఎదుగు ఎలాగ ఉంటుంది, ఓసలు లెక్క పెట్టుకోవడమే. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఈ సజ్జల భార్గవ రెడ్డికి ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పు లేదండి, అంటే కోర్టుల పరంగా లెక్కేసుకున్నట్లయితే. ఎందుకంటే చివరికి వైసీపీ వాళ్ళు కూడా అనిపిస్తున్నారు వీళ్ళు చేసిన తప్పులకి. ఆ విధమైన పరిస్థితి. ఇటు రాజకీయ పరంగా ఎటువంటి అనుభవం లేని నాయకుల్ని, వ్యక్తుల్ని తీసుకొచ్చేసి వాళ్ళ బ్రహ్మాండంగా కుర్చీల్లో పదవులు ఇచ్చేసి కూర్చోబెట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదిగో ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. అటు పార్టీని భ్రష్టు పట్టించారు, వ్యక్తిగతంగా వాళ్ళకి డ్యామేజ్. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇంకా ఎవరైనా సరే ఒక మాట పలకరీయడానికి కూడా సిగ్గుపడతారు వీళ్ళతో. ఎందుకంటే అంత అసభ్యకరమైన పోస్టులు. చివరికి సుప్రీంకోర్టు కూడా అంత సీరియస్ అయిందంటే ఆ పోస్టులు ఎంత దారుణంగా ఉన్నాయి అర్థం చేసుకోండి. సో ప్రధానంగా ఏంటి అంటే ఈ బోరగడ్డ అనిలు, ఇంకెవరు ఉన్నారు కదా, ఇంకొంతమంది పోసారి కృష్ణమురళి, ఇప్పుడు వల్లభనేని వంశీ, వీళ్ళందరికంటే 3-4 రెట్లు ఎక్కువ ఈ సజ్జల భార్గవ రెడ్డిగా పడాలి లెక్క అయితే. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు. ఎందుకంటే అసలు సజ్జల భార్గవ రెడ్డి అంటే ఎవరో నాకు తెలియదు, వాస్తవంగా డైరెక్ట్గా పరిచయం లేదు, ఓ మాట మంతి లేదు. కానీ అట్లాంటి వ్యక్తులు మాత్రం సమాజానికి దూరంగా ఉంచాలి. అసలు బోరగడ్డ అనిల్ అనే వాడిని ఉంచడమే కన్నా కష్టం సమాజంలో. వాడిని మించిన వాళ్ళు లేకుండా వీళ్ళందరూ కూడా. సో అసలు రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టించేశారంటే, ఒకప్పుడు ఎంత హుందాతరంగా ఉండేవో రాజకీయాలు, ప్రజలకి మంచి చేద్దామనో లేకపోతే ఇంకేదైనా ఉపయోగకరంగా ఉండే చేద్దామనే ఆలోచనలో ఉండేది. కానీ ఇప్పుడు అసలు ఆ పరిస్థితే లేదు. ఓడిపోయిన వాళ్ళు పారిపోయే పరిస్థితికి వచ్చేసింది. గతంలో ఎన్నడైనా ఉందా ఇది? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్టులు చేయడం, కక్షపూరితంగానే, కేసు లేదు పాడు లేదు, ఏదో రకంగా అరెస్ట్ చేశారు. అది మొదలుకొని పోనీ వీళ్ళు ఏమన్నా పరిపాలనా తీరు బాగా చేశారా అంటే వీళ్ళు అంతకంటే దారుణంగా చేసేసారు. చేసేసరికి వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఇవాళ నిజంగానే చట్టపరంగా వెళితేనే తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండాలి, ఇంకా వ్యక్తిగతంగా వెళితే ఎప్పుడో పారిపోయి ఉండేవాళ్ళు. సో వీళ్ళు చట్టపరంగానే కోర్టులే క్షమించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అంత దారుణమైన పాపాలను మూట కట్టుకున్నారు వీళ్ళు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డిని ఓదార్చేది ఎవరు, ఆయన కష్టాలు తీర్చేది ఎవరు అంటారు? ఎవరికైనా అవకాశం ఉందా? ఎవరికి వాళ్ళు సర్దుకోవడానికి టైం సాగట్లే. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే కొంచెం అండదండగా ఉంటారని అనుకుందాం. ఆయన పరిస్థితి అంతంత మాత్రం ఉందే. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏ రోజు ఎటు వచ్చి ఎవరు వచ్చి పెడతారో, ఎవరు నోరిప్పి ఏం మాట్లాడతారో అని అర్థం కాని పరిస్థితులు ఆయన ఉంటే, దానికి తగినట్టుగా వీళ్ళు వచ్చేసి అన్న నా పరిస్థితి ఏదంటే, ఎవరు బాబు నా పరిస్థితి అంతంత మాత్రం మీరేం చేయదు, మీరేంద్ర నాయన అని చెప్పేసి అన్నా కానీ ఆశ్చర్యపడవసరలా. ఆ పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. మరి దీని అందరికీ కారకులు ఎవరు అని అంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళ ఆ పదవులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. సో ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డి గారే కారకులు. సో ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా ఇక తప్పదు, ఆయన కూడా మొయ్యాల్సింది ఆ పాప భారాన్ని. ఈ నేపథ్యంలోనే ఇది మాత్రం ఖచ్చితంగా ఒక సెన్సేషన్ కాబోతుంది. సో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక చాట, సజ్జల భార్గవ రెడ్డి ఒక చాట, ఇలా అనేక రకాలుగా బుక్ అయిపోయి చివరికి ఇది జైల్లో బందీ అయిపోవడం మాత్రం ఖాయం అన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతాం. మరి చూద్దాం ఏం జరగబోతుందో ఏంటో. సజ్జల భార్గవ రెడ్డి ఈ 14 రోజుల్లో మరి ఆయన పరిస్థితి ఏ విధంగా మారబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సజ్జల భార్గవ రెడ్డి వ్యవహరించిన తీరు, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.